మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి డెఫినెట్గా మన లైఫ్ స్టైల్లో చాలా మోడిఫికేషన్ చేసుకోవడం ద్వారా మనం రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసరికి హ్యాబిట్స్. సో ఈ చెడు అలవాట్ల నుంచి స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, టొబాకో చూయింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, వీటన్నిటి నుంచి కూడా ఈ హ్యాబిట్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఎంకరేజ్ చేయకూడదు. నెక్స్ట్ దాని తర్వాత మన డైట్. సో ఇప్పుడు యూజువల్గా జనాలు తీసుకునే డైట్లో ఎక్కువ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట దొరికేటటువంటి ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ వాడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మన డైట్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైదా ఉంది. సో మైదాతో చేసేవి దే ఆర్ వెరీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. దానివల్ల మనకి వేరే హెల్త్తో ప్రాబ్లమ్స్తో పాటు లైక్ డయాబెటీస్ కానీ ఇలాంటివి రావడంతో పాటు క్యాన్సర్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది. సో మనం ఒక లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్లో వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన క్యాన్సర్ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు.